హాయ్ గైస్, ఇప్పుడే కేడి అలియాస్ కాళిదాస్ అని ఒక మూవీ చూసి వచ్చిన. దీన్ని మూవీ అని చెప్పుకోవడం కంటే ఆడియన్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవాలి. ఆ ఎక్స్పెరిమెంట్ ఎట్లాంటిదంటే ఒక టాలరెన్స్ లెవెల్ టెస్టింగ్ లాంటిది. అంటే మన ఓపికని, మన పేషెన్స్ని, ఇవన్నీ టెస్ట్ చేయడం ఉంటుంది. ఆ టెస్ట్ చేయడం ఎట్లా ఉంటుంది అంటే సినిమా మొత్తంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో, హీరోయిన్, విలన్ అందరూ గట్టి గట్టి అరుస్తూ ఉంటారు. సో ఈ అరుపుల్ని, కేకల్ని ఆడియన్స్ ఎంతవరకు తట్టుకోగలుగుతారు, ఇది ఒక టాలరెన్స్ టెస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి హీరో కానీ, హీరోయిన్ కానీ, విలన్ కానీ వీళ్ళందరూ క్రింజ్ యాక్టింగ్ ఉంటుంది. లైక్ ₹1 యాక్టింగ్ చేయాలంటే వాళ్ళు ₹100 యాక్టింగ్ చేస్తారు. సో ఈ క్రింజ్ యాక్టింగ్ ని, హైపర్ యాక్టింగ్ ని ఎంతవరకు ఆడియన్స్ తట్టుకోగలుగుతారు, వాళ్ళ టాలరెన్స్ లెవెల్స్ ఏంటి. సినిమాలో అర్థం పర్థం లేకుండా సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రో సాంగ్ ఉంటుంది, ఇంటర్వెల్ ఒక సాంగ్ ఉంటుంది, క్లైమాక్స్ ఒక సాంగ్ ఉంటుంది. సో ఇట్లా అర్థం పర్థం లేకుండా సాంగ్స్ ఇరికిస్తాం. సో వీళ్ళు ఎంతవరకు సాంగ్స్ తట్టుకోగలుగుతారు, ఎంతవరకు క్రింజ్ తట్టుకోగలుగుతారు, ఇది ఒక టాలరెన్స్ లెవెల్ టెస్ట్. ఇది కాకుండా మూవీ ఎక్కడ కూడా ఒక నేచురల్ లొకేషన్ అవ్వదు. ప్రతిది సినిమాలో కనిపించే ప్రతి ఒక్కటి ఒక సెట్, ప్రాపర్ సెట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ కూడా మనకు ఒక ఎక్కడ కూడా మనకు నేచురల్ ఫీలింగ్ కానీ, సో మనకి ఎక్కడ కూడా మనం ఒక బెంగళూరు సిటీలో ఉన్నాం లేదా ఒక ప్లేస్లో ఉన్నాం అన్న ఫీలింగ్ రాదు. సో ఎక్కడ కూడా మనకు ఒక బెంగళూరు సిటీలో ఉన్నాం, ఒక ప్లేస్లో ఉన్నాం అన్న ఫీలింగ్ రాదు. ప్రతి షాట్లో, ప్రతి సీన్లో మొత్తం సెట్స్ కనిపిస్తూ ఉంటాయి. 360 సెట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ సెట్స్లో ఉన్న లొకేషన్స్ ఎంతవరకు మనం తట్టుకోగలుగుతాం, బికాస్ అన్ని కలర్ఫుల్గా జిగల్ జిగల్ నడుస్తూ ఉంటుంది. అవే కాకుండా వీళ్ళ కాస్ట్యూమ్స్ ఒక్కొక్కరికి గడ్డాలు, మీసాలు, వీళ్ళు 90s ఎరా అని చెప్పి, 80s ఎరా అని చెప్పి నాన్ స్టాప్ టార్చర్ చూపించారు. ఒక్కొక్కరికి మీసాలు, ఆ గడ్డాలు, ఆ శిల్పా శెట్టికి హెయిర్ ఉంటుందని ఒక దగ్గర, అమ్మా ఇదేం హెయిర్ రా, ఇదేం టార్చర్ రా, ఇదేం విగ్రహం అనిపించింది. సో ఇట్లా ఆడియన్స్ టాలరెన్స్ లెవెల్స్ ని టెస్ట్ చేయడం ఈ మూవీ బేసిక్ గా. ఇవే కాకుండా కలర్ జోడ్లు పెట్టుకుంటాడు విలన్. ఎంత బుగ్గ బ్యాచ్ లెక్క కనిపిస్తుంది తెలుసా వాడు. ఇది కాకుండా సాంగ్ వచ్చిన ప్రతిసారి వందల మంది జనాలు లిటరల్గా స్క్రీన్ లో నిండిపోతా ఉంటది. ఇట్లా ఇరికిచ్చారు, కుక్ అంటారు అన్నట్టు మస్తు మంది ఇరికిచ్చారు. ఎందుకు అంతమంది జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళతో సంబంధం ఏముందిరా మూవీకి. కుప్పలు కుప్పలు జనాలండి సాంగ్స్ లలో. ఒక గ్రేట్ సీన్ చెప్తా. ఒక దగ్గర హీరో ఏడవాల్సి వస్తుంది. వాడు ఏడుస్తుంటే కళ్ళకెళ్ళి ఒక డ్రాప్ రావాలి కదా. ఆ హీరోకి డ్రాప్ రాలేదేమో, ఏడవడం రాలేదేమో కానీ సీజీఐ కళ్ళకెళ్ళి డ్రాప్ పెట్టి నాకు అర్థం కాలేదు. ఏడిస్తే కళ్ళకెళ్ళి వచ్చే డ్రాప్ ని సీజీఐ చేసిరండి. ఇంతగా దరిద్రం ఇంకోటి ఉండదా. క్లైమాక్స్ లో హీరో విలన్ తల నరికేస్తా ఉంటే ఆ తల పట్టుకుని పోలీస్ స్టేషన్ కి వస్తాడు. తీరా ఆ తలకాయ ఎవరిదని చూస్తే ఆ తలకాయ విలన్ది కాదు, ఎవరిదో బొమ్మ తలకాయ పెట్టి ఇదే విలన్ తలకాయ అని చెప్తారు. ఎట్లా నమ్మాలరా అది. కొంచెమన్నా బిలీవబిలిటీ ఉండాలి కదరా నాయన. సెకండ్ హాఫ్ టువర్డ్స్ ద క్లైమాక్స్ ఒక పెద్ద ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. హీరో ఒక్కడే, విలన్స్ ఒక 100 మంది ఉంటారు. ఈ 100 మంది హీరో వాళ్ళ ఫ్యామిలీ పై అటాక్ చేస్తా ఉంటే హీరో వచ్చి కాపాడుకోవాలి. 100 మంది ఇస్తూ 1 పర్సన్ 100 మందిని ఒక్కడే కొట్టాలి. మగదిరా అనుకుంటున్నావు, నాకు అర్థం కావట్లేదు 100 మంది కొట్టడం అంటే. అందులో సగం మందికి కత్తి పొడుస్తూ ఉంటే వాళ్ళకి పొడవకుండా వాళ్ళు కింద పడిపోతారు. వాడికి ప్రాపర్ ఇక్కడ పొడిస్తే వాడు చచ్చిపోతాడు, ఇక్కడ పొడిస్తే వాడు చచ్చిపోతాడు. ఒరే ఏందిరా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 100 మందిని చంపే సీన్స్ పెట్టుకుంటే అందరినీ ప్రాపర్గా చంపాయి. లేదంటే ఒక 20-30 మందిని పెట్టుకో, వాళ్ళని మంచిగా చంపుకోవచ్చు కదా. లేదు 100 మందిని చంపాలా, అలాగే అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పడితే వాళ్ళు చచ్చిపోతారు. ర్యాండమ్ కుజ్బి. ఇది కాకుండా ఇంత పెద్ద ఫైట్ తర్వాత వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతాడు, నేనే హత్య చేశాను అని చెప్పి. దాని తర్వాత డాన్స్ చేస్తారు, నవ్వుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు హీరో హీరోయిన్ కలిసి. వాడు జైలుకి వెళ్తుండే, ఒక 10-15 సంవత్సరాలు జైల్లో ఉంటాడు, డాన్స్ చేస్తాడు. వై ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ మధ్య సీన్స్ ఉంటాయి. గట్టిగా అరుస్తూ ఉంటారు. ఎంత గట్టిగా అరుస్తూ ఉంటారు అంటే లిటరల్ స్టైల్ మూవీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెవులకి ఇట్లా రక్తం గారి చూసినారా, అంత గట్టి అరుస్తూ ఉంటారు. లిటరల్గా చెవులకి రక్తం గారింది, కళ్ళకి రక్తం గారింది. అంత క్రింజ్, అంత గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మూవీ గురించి సింపుల్గా ఒక 2 ముక్కలు చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం తీసి డస్ట్బిన్లో పడేయచ్చు, క్రింజ్ టు ద ప్రో మ్యాక్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇస్ కొంచెం డెడికేటెడ్ ఉంటుంది, లైక్ ఒకటే యాక్షన్ పైన నడుస్తూ ఉంటుంది. సో ఒక్క ముక్కలు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రోతా, సెకండ్ హాఫ్ ఇస్ మచ్ బెటర్ దాన్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కోసం మాత్రం వెళ్ళండి. అది కూడా మరీ హెవీ ఉంటుందండి యాక్షన్ అవన్నీ. ఆ రక్తాలు, అక్క నరుక్కోవడాలు, కోసుకోవడాలు కొంచెం హెవీ ఉంటుంది. మీకు ఓకే అనుకుంటే వెళ్ళండి. ఎలివేషన్ సీన్స్ గట్టిగా పడతాయి సెకండ్ హాఫ్లో, దానికోసం మాత్రం వెళ్ళాలి. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ కేడి కాళిదాస్. మీకు కనుక నా రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. ధన్యవాదాలు.